హాయ్ ఫ్రెండ్స్, గొర్రెల కాడికైతే పోతున్నా. చాలా ఎండలైతే ఉన్నాయన్నమాట. ఇంకా పొద్దున్నే 9-10 గంటల వరకు అయితే కొంచెం బాగానే ఉంటుంది. ఇంకా 10 గంటల నుంచి అయితే చాలా ఎండలు ఉన్నాయన్నమాట. కొందరైతే ఇంకా కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళకైతే ఇంకా వడదెబ్బ తగిలిందనమాట. ఇక్కడైతే మా ఊరు చుట్టూ అయితే మా సైడ్ అయితే చాలా ఎండలైతే ఉన్నాయి కాబట్టి బయటికి పోవడానికి కూడా కాదు. ఇంకా మనకైతే తప్పదు, గొర్రెలు ఉన్నాయి కాబట్టి పోవాల్సిందే. దాంట్లోనైతే ఉపవాసం పట్టే కాదు కాబట్టి మనం పోవాల్సిందే కదా గొర్రెలకైతే. ఇంకా గొర్రెల కాడికైతే పోతున్నా. చాలా ఎండలు అయితే కాస్తున్నాయి అనమాట మన సైడ్ అయితే. ఇంకా వాళ్ళైతే పొద్దున్నే అయితే అయితే తినేసినారు. 9-10 గంటలకే తినేసి లేపుతామన్నమాట. ఇంకా చాలా ఎండలు ఉంటాయి కాబట్టి పొద్దున్నే తినేసి కాస్త కొయ్యలు ఏమన్నా ఉంటే కొయ్య అయితే మేపుకొని వచ్చి ఇంకా చెట్ల కింద అయితే వేసుకుంటాం అనమాట. చెట్ల కింద అయితే 1-2 గంటల సేపు అయితే ఉన్న తర్వాత మళ్ళీ కొయ్యలేకైతే మందే మిరపకాయ అయితే వీకేసినాం. చూడండి, మిరపకాయ అయితే ఉంది. మిరపకాయలకైతే పొద్దున్నుంచి మిరపకాయలనే ఉన్నాయన్నమాట. దాంట్లో కూడా కొంచెం పచ్చిగా ఉంది మేత అయితే. ఇంకా 2-3 రోజులు అదే అవుతుంది అనమాట. ఇంకా మొన్న అయితే మనం మొక్కజొన్న కోసేసినాం. నేనైతే అది కూడా వీడియో మీకు పోస్ట్ చేశాను కదా. మొక్కజొన్న అయితే కోసేసినాం. ఇంకా అది కూడా కొయ్యి ఉందనమాట. అంతవరకు అయితే ఇవి మిరపకాయలు అయితేనే వేస్తూ ఉంటాయి. చూడు, నీళ్ళు అయితే పెట్టేసినాం అనమాట కొడతల్లోకైతే. నీళ్ళ తాగడానికి గొర్రెలకైతే చాలా చల్లగా ఉంటుంది కొడతల్లో పనుకునేకి కూడా. అందుకనేసి పనుకున్నాయన్నమాట. ఇవైతే ఆరిన తర్వాత మధ్యాహ్నం తినేకి వచ్చినప్పుడు ఈ కొడతల్లో ఉన్న మేత, పచ్చిగుండే మేత అయితే తింటా ఉంటాయి అన్నమాట. ఇవైతే చూడండి ఎలా ఉందో, బాగా పచ్చిగా అయిపోయింది. ఎండాకాలం కాబట్టి ఎక్కడ గడ్డి అయితే లేదు. ఇంక ఇంటి చుట్టూరనే అయితే కూడా నీళ్ళు వేసేసి ఇంకా పంటలు కూడా ఏం లేవు కాబట్టి మొన్న అయితే మిరపనుంది, నీళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా మొక్కజొన్న ఉన్నింది. మొక్కజొన్నకి మిరపకి చాలా తక్కువ అవుతాయి రెండింటికి అనేసి నీళ్ళు అయితే మేము కొడతల్లోకైతే వదలలేదు. ఇవిడైతే మొక్కజొన్న మిరప 2 అయిపోయినా కాబట్టి కొడతల్లోకైతే నీళ్ళు పెడుతున్నాం. గొర్రెలకైతే బాగా పచ్చిగా ఉంటుంది, తినేకి కూడా నీళ్ళు తాగేకి కూడా బాగుంటుంది అనమాట. అందుకనేసి స్ప్రింక్లర్ పైపులతో అయితే పెట్టేసినాము. మోటార్ ఎత్తితే అదే కొడతల్లే పోతూ ఉంటాయి అన్నమాట. చూడు, గొర్రెల కాడికైతే వచ్చేసిన.